భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ, అతను గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన యాక్చువల్గా మన ఇండియన్ పాలిటిక్స్ని, ఇండియన్ మైండ్ సెట్ని మార్చిన మహానుభావుడు. ఆయన బీజేపీ పార్టీకి చెందిన ఆయన, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఆయన చేసిన రథయాత్ర వల్లే ఈనాడు బీజేపీ 2 సీట్ల నుంచి 80 సీట్లకి, 80 సీట్ల నుంచి 100 చిల్లర సీట్లకి, ఇప్పుడు 300 చిల్లర సీట్లకి, 350 సీట్లకి వెళ్ళేటట్టు ఉంది. అది అద్వానీ గారు, ఎల్కే అద్వానీ గారి భిక్ష అని వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. ఎల్కే అద్వానీ గారు ఒకప్పుడు నెహ్రూ చేసిన పిచ్చి పనుల వల్ల కమ్యూనిస్టులు అంటే చాలా గర్వంగా తిరిగారు. మేము కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్, కమ్యూనిస్ట్ లెనినిస్ట్, లేదంటే ఇంకా విషయం ఏంటంటే మావోయిస్ట్, అంటే చైనాకి అనుకున్నమాట. సో ఈ ఈ భావజాలంలో మాకు చిన్నప్పుడు చూసేవాళ్ళం. కుర్రాళ్ళందరూ కూడా స్టూడెంట్లు, ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే అది పెద్ద. వాడు ఎస్ఎఫ్ఐలో ఉన్నాడంటే వాడు మంచి ఇంటెలిజెంట్ ఫెలో అనమాట, లేకపోతే వాడు ఎరాడు అలా ఉండేది. కాకపోతే మన హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గు. ఆ రోజుల్లో బొట్టెట్టుకుంటే నవ్వుతారు, చెవుకు పోగుంటే కుర్రాడికి ఆక్షేపించారు. ఇలా ఉండేది పరిస్థితి. దాని నుంచి ఇప్పుడు నేను హిందువుని, నాకు హిందుత్వం చాలా గొప్పది అని చెప్పుకునే స్టేజ్కి తీసుకొచ్చారు. ఎలా వచ్చింది? ఎల్కే అద్వానీ గారు ఫస్ట్ కారణం. అప్పుడంతా లెఫ్టిస్టు, సోషలిస్టు భావజాలం, అవి పెద్ద ఫ్యాడ్స్ అంటే స్టైల్ అనమాట. ఇప్పుడు ఎల్కే అద్వానీ గారు తీసుకొచ్చినది ఏంటంటే చేంజ్, రైటెస్ట్, నేషనలిస్ట్, తర్వాత ఏమో హిందుత్వ. ఇది మీకు ఈ మధ్య తెలిసిందో లేదో, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సిగ్గుగా వేసింది. ఎవడు మన రజనీకాంత్ ఫిల్మ్ స్టార్, వాళ్ళ అమ్మాయిను వీడు కలిసి కళ్ళ నీళ్ళు పెట్టినట్టండి. ఎందుకంటే వాళ్ళని ఈ కాషాయంగాళ్ళని అని ఎవరో అన్నారు. అంటే కాషాయం అంటే అంత సిగ్గుచేట, అంత కళ్ళంటే నీళ్ళు పెట్టేసి ఏడ్చేసేట్టు. నేను అలాంటి వాడిని కాదు, నేను కూడా లెఫ్టిస్ట్ అని చెప్పిందట ఆ అమ్మాయి, ఆడు కూతురు, రజనీకాంత్ కూతురు. నాకు కాషాయం లేదు, లెఫ్టిస్ట్ సినిమా తీస్తున్నాను చూడండి, నెక్స్ట్ ప్లేట్ సినిమా తీస్తున్నాను చూడండి అని చెప్పిందట. ఇదేంటి ఆ నెక్స్ట్ ప్లేట్ లేదా గొప్ప హీరోలా, పనికిరాని ఎదవలు వాళ్ళకి ఏంటి, ఎవరిని పడితే చంపేయడం, క్రూరంగా చంపడం, అది 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 అదొక ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బిలీవ్. ఈ కమ్యూనిజం, మావో గారు చెప్పినట్టు పవర్ ఫ్లోస్ టు ద బ్యారల్ ఆఫ్ ఎ గన్ అని చెప్పేసి ఓ గన్ను చూపించి నేను మార్చేస్తాం. అది అలా ఎన్నాళ్ళు మారుతుంది ఉంటాం మీరు? గన్ను చూపించి మార్చింది ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది. ఆ గన్ను పోయాక మళ్ళీ 3 రోజులు మామూలే. ఇది అసలు పనికి రాని వ్యవస్థ. కమ్యూనిజం ఇస్ అట్టర్ ఫెయిలియర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. రష్యాలో ఫెయిల్ అయింది. రష్యాలో ఏంటి, వాడు రాజులో బతుకుతున్నాడు పుటిన్ గారు. వాడు మా ప్యాలెస్ చూసారా? మరి వాడు రివోల్ట్ చేసిందే ఆ జార్కి ఎగెయిన్స్ట్. ఆ జార్ కంటే రిచ్గా ఉన్నాడు. జార్ అంటే అప్పుడు రష్యన్ రాజు బాబు. వాడి మీద తిరుగుబాటు చేసి అందరూ బూర్జువాస్ అందరినీ చంపేసి క్రూరంగా వీళ్ళు కమ్యూనిస్టులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? వీడు ఏకమైక వీడే కమ్యూనిస్ట్ లీడర్లే పెద్ద రారాజులు అయిపోయారు. రాజు కంటే పోటుగాడు. ఖర్చు అంతా వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే రాజులు సిగుడిపోతారు. రాజు మేము ఇలా ఎందుకుండా లేవదా అని అనుకుంటారు. పుటిన్ గారు లైఫ్ స్టైల్ చూడండి. వాడు డైనింగ్ టేబుల్ 1 కిలోమీటర్ ఉంటుంది. వాడు హాల్లో ఎంట్రన్స్ ఆల్మోస్ట్ 50, 60, 70 అడుగులు ద్వారం ఎత్తు. అదండి. సో మీరు అది సక్సెస్ఫుల్ అంటారా? ఈజ్ కమ్యూనిజం సక్సెస్ఫుల్ ఇన్ రష్యా? చెప్పండి. ఇలా ఉంటే
ఒకడే పాలకుడు, వాడు చెప్పినట్టు వినకపోతే చంపేస్తాడు. ఇంకో పార్టీ లేదు, కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇంకో పార్టీ ఉండదు. అంతే కదా, చైనా పరిస్థితులు అదే. వాడు షీ జిన్పింగ్ గాడు బతికినన్నాడు, వాడే దిక్కు. ఆ షీ జిన్పింగ్ గాడి లైఫ్ స్టైల్ కూడా చాలా లావిష్గా ఉంటుంది. అదే మీరు ఈ వీడియో ఇంకోటి కిమ్, ఆ కిమ్ కూడా ఉన్నాడు కదా, నార్త్ కొరియా, వాడు అలాగే ఉంటుంది. వాడు మరీ ఘోరం. ఏ పిల్లలు కావాలంటే ఆ పిల్లల్ని లేపుకెళ్ళిపోతాడంట. వాడు నచ్చిన పిల్లలన్నా ఆడికి పాడడం వస్తుంది. ఫుడ్ పెట్టాడు, ఆర్మీకి తిండి ఉండదు. నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా బాగుంది, అక్కడ జంప్ అయిపోదాం చూస్తే వాళ్ళకి భయంకరమైన శిక్ష దొరికితే. వాడు జంప్ అయిపోతే పర్లేదు, దొరికాడు వాడు పని అయిపోయింది. మొక్కలు కోసి కాకిలికి ఎగతికేస్తాడు. అదండి క్రూరత్వానికి వాడు అల్టిమేట్ అన్నమాట కిమ్ గడ్. సో ఇవి మన క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పాలన. చైనా, రష్యా, నార్త్ కొరియా. సో మరి కమ్యూనిజం బాగుందంటారా? అది. సో ఈ కమ్యూనిస్ట్ భావజాలానికి మన నెహ్రూ గారు మన దగ్గరగా తీసుకెళ్తూ ఉంటే, ఎల్కే అద్వానీ గారు, తర్వాత మన మురళీ మనోహర్ జోషి, ఇద్దరు ఒకే టైం వాళ్ళు, ఇద్దరు కలిసి మనని ఇది కూడా కాదు, ఇది ఇలాంటివి కూడా ఉన్నాయి, అంతకంటే మంచివి, గన్లు లేకపోతే కత్తులు పుచ్చుకుని మార్చేవి కావు ఇవి అందరికీ ఇష్టకరంగా ఉంటాయి అని చెప్పి తీసుకొచ్చారు. ఏది? భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ. దాంట్లో భావజాలం ఏంటంటే రైటెస్ట్, వ్యాపారం చేసుకో, ఫ్రీగా ఉండు, డబ్బులు సంపాదించుకో, ఎవరిదో ఆడదే. అది అందుకే బనియా పార్టీ అనేవారు. దాంట్లో బనియా పార్టీ అనేవారు. అంటే బనియాలంటే కోమట్లు అంటే ఏదో నీచమైన వాళ్ళు. ఈ సాఫ్రాన్ పార్టీ, ఏంటి బత్తాయి పండ్లు గళ్ళు, ఇలాంటివి చెప్తుంటారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, లాల్ కృష్ణ అద్వానీ గారికి మోదీ గారు భారత రత్న అవార్డు ప్రకటించారు. భారత రత్న అవార్డు మామూలుగా పోస్టామస్గా వస్తుందంట, అంటే పోయిన తర్వాత వస్తుందని. చాలా అరుదుగా మా లైఫ్ టైంలోనే వస్తుంది. కానీ మన ఇండియాలో లైఫ్ టైంలో నెహ్రూ గారు వాడికి వాడే ఇచ్చుకున్నాడు. నెహ్రూ భారతరత్న వాడికి ఇచ్చుకున్నాడు. ఏం ఘనకార్యం చేశాడో తెలియదు. వాడు చేసినవన్నీ ఇప్పటికి పీక్కోలేకపోతున్నాం. వాడు చేసిన ఏదో పనులకి ఇప్పటిదాకా మనకి విముక్తి లేదు. ఆ కాశ్మీరు, ఇప్పుడు మా సగం కాశ్మీర్ సాల్వ్ అయింది, మిగతా కాశ్మీర్ పరిస్థితి కూడా అన్నీ వాడు చేసిన అన్నీ కూడా ఇండియాకి పనికి రాకుండా ఒక రావణాకాష్టంలాగా ఇండియా ఎప్పుడు బాగుపడకుండా చేసడానికి వాడు సాయశక్తిలా ట్రై చేయాలి. సరే, నెహ్రూ గారి గురించి చెప్పడంటే ఎంతైనా ఉంది. మన లాల్ కృష్ణ అద్వానీ గారుకి భారతరత్న అవార్డు ఇవ్వడం గ్రేటెస్ట్ డెసిషన్ బై మన మోదీ గారు తీసుకున్న మంచి డెసిషన్. దీనివల్ల మనందరికీ కూడా పీపుల్ అందరూ కూడా హర్షిస్తున్నారు. అంతకుముందు ఠాకూర్ అని బీహార్ అతనికి ఇచ్చాడు, అతను ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అతను. అది కూడా చాలా మంచి డెసిషన్. ఇది లాల్ కృష్ణ అద్వానీ గారి ఇది కూడా ఎక్స్ట్రీమ్లీ వెరీ నైస్ డెసిషన్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.